ఎంతో కాంట్రవర్సీ అంతకు మించి ట్రోలింగ్ ఫేస్ చేసిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వచ్చింది. సినిమా విడుదల వరకు పెద్దగా హైప్ క్రియేట్ చేయని కన్నప్ప సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తిన్నడుగా మంచు విష్ణు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటున్నారు జనాలు. భక్త కన్నప్ప బాపు డైరెక్షన్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన డివోషనల్ క్లాసికల్ మూవీ. ఈ సినిమా కథాంశాన్ని బేస్ చేసుకుని మైథలాజికల్ సబ్జెక్ట్ కి హిస్టారికల్ టచ్ యాడ్ చేసి 100 కోట్ల ప్రాజెక్ట్ గా కన్నప్ప సినిమాని అనౌన్స్ చేశారు మంచు విష్ణు. కెరియర్ లో 50 కోట్ల కలెక్షన్స్ సినిమా కూడా లేని మంచు విష్ణు కన్నప్ప సినిమాని ఈ రేంజ్ లో ఇంత గ్రాండియర్ గా తెరకెక్కిస్తారో అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు ఆడియన్స్. తిన్నడుగా మంచు విష్ణు పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అంటూ నిన్నటి వరకు ట్రోల్స్ చేసిన వారే కన్నప్పపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ సినిమాకి బాగా హెల్ప్ అయింది అంటున్నారు. సినిమాలో రుద్రుడిగా ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించినంతసేపు సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్తున్నారు. ప్రభాస్ మంచు విష్ణు కాంబినేషన్లో వచ్చిన సీన్స్ ఇద్దరి పర్ఫార్మెన్స్ ఈ రేంజ్లో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని, డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని కన్నప్పకి బెస్ట్ రివ్యూస్ ఇస్తున్నారు అంతా. కన్నప్ప సినిమాపై ఆడియన్స్ క్యూరియస్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఇందులోని స్టార్ క్యాస్ట్. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ వీళ్లవి స్పెషల్ రోల్స్ అయినప్పటికీ ఆయా రోల్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటున్నారు ఆడియన్స్. కిరాతగా మోహన్ లాల్ యాక్షన్ సీన్స్ తో మెప్పిస్తే, మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లాంగ్ గ్యాప్ తర్వాత బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక శివుడిగా అక్షయ్ కుమార్ ఎలా ఉంటారో అనే డౌట్స్ కి చెక్ పెట్టేసింది సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్. ఇందులోని మంచు విష్ణు నటన కంటతడి పెట్టించేలా ఉందంటున్నారు. మొత్తానికి మంచు విష్ణు సినిమా రిలీజ్ కి ముందు చెప్పినట్లే కన్నప్పతో హిట్ కొట్టి చూపించారు.